అనంతపురం జిల్లాలో రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జిల్లాలో 120 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, రైతులు బీమా ప్రీమియం చెల్లించినా పరిహారం అందడం లేదన్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు గడిచిన జిల్లాలో 7,10,000 ఎకరాలు ఇంకా బీడిగానే ఉన్నాయని చెప్పారు. విత్తనాలు, ఎరువుల కొరతతో పాటు పెరిగిన ధరలు రైతులపై అదనపు భారం మోపుతున్నాయని అన్నారు. 2 ఏళ్లలో జిల్లాలో 75 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించలేదని ఆరోపించారు. మన జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వచ్చేసి ఏదైనా కానీ వ్యవసాయం అంటే రాయలసీమకు బాగా చేయాలంటారు. రాయలసీమను హార్టికల్చర్ కానీ లేకపోతే వ్యవసాయానికి హబ్బు చేస్తామని చెప్పి ప్రకటించుకున్న వాళ్ళు రైతులు అనేవాళ్ళు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటా అంటే వాళ్ళు పట్టించుకోకపోతే, బీమా రూపంలో కానీ ఇన్పుట్ సబ్సిడీ రాకపోతే ఇట్లా కరువు వస్తుందని తెలిసి ఎలా ముందుకు పోవాలి రైతు అనేది కూడా ఆలోచన చేయకోకుండా, ఒక కంటింజెన్సీ ప్లాన్ మీద లేకోకుండా, అట్లాంటప్పుడు ఎన్నో ప్రభావం వస్తే రైతు కూలీలకు పనులు ఏం చేయాలి అని చెప్పేది కూడా లేకుండా దారుణమైన పరిస్థితులు, అతి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ నేను చూడలేదు రాజకీయాల్లో ఉన్నారు. కనీసం మాట్లాడే వాళ్ళన్నా మాట్లాడారు. ఒక ధైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని ఇచ్చేవారు రైతు కూలీలకు మేము ఉన్నామని చెప్పేసి. కానీ ఈ జిల్లాలో మాత్రం ఎవరు కానీ 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో 3 మంత్రులు, 2 ఎంపీలు, అనేక రకాలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమైనా కానీ ఈ జిల్లాను ఆదుకోవాలంటాడు, కానీ ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. గతాన్ని గురించి ఇన్సూరెన్స్ బీమా ఇన్పుట్ సబ్సిడీలే ఇప్పుడేం సంవత్సరం అనే పరిస్థితులు కూడా ఉంది. ఈ పరిస్థితి కూడా ఉంది. పోనీ ఈ పొద్దు బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు, కథలు చెప్తా ఉన్నారు. మేము 26 టీఎంసీలు మాత్రమే ప్రకటించింటే హెచ్ఎల్సీ నుంచి 29 టీఎంసీలు తీసుకొచ్చినామని చెప్తున్నారు. సంతోషమే, తీసుకొచ్చారు. 52 టీఎంసీలు అందరి నివా నుంచి తీసుకొచ్చినామని చెప్తున్నారు. ఈ పొద్దు అందరి నివా నుంచి 52 టీఎంసీలు తీసుకొచ్చినారు. 240 రోజులు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున కరెంటు ఖర్చు పెట్టి. సంతోషమే, నీళ్ళు ఏమి వచ్చినాయి అంటారు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? 1 ఎకరా అయినా అందరి నివా కింద సాగు చేశారా? ఎక్కడున్నాయి చెప్పండి. కనీసం తాగునీళ్ళు లేవంటున్నారు. నేనైతే ఫిబ్రవరిలోనే కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిశాను. సార్ ఇంకా నీళ్ళన్నీ ఇంకా ఎక్కువ ఉండే, వస్తే 4 టీఎంసీలు 5 టీఎంసీలు వస్తాయి అందరినీ ఇవ్వకుండా. అనంతపూర్కు కాదు, అనంతపూర్కు, ఉరవకొండ, రాయదుర్గు, శ్రీరామరెడ్డి ప్రాజెక్టు, సత్సాయి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా తాగునీళ్ళు కూడా ఆధారపడింది. గతంలో మేము ఉన్నప్పుడే 3 టీఎంసీ నిలబెట్టినా కూడా చివరిలో కూడా మురుగు నీళ్ళు అనేది కూడా బురద నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం అని చెప్పి అంటున్నారు. 4 టీఎంసీలైనా పెట్టుకోండి. చెరువులకు మాత్రం ఎమ్మెల్యే వాళ్ళు మేము ఇన్ని తీసుకొనిపోయినాం, అన్ని తీసుకొనిపోయినాడానికి తీసుకొనిపోయి చెరువుల్లో నిల్వలేకోకుండా, నీరు అనేది కూడా నిల్వలేకోకుండా, తూములు గుండా కూడా బయటికి పోతుంటే తూములు కూడా పెట్టి నింపలేని పరిస్థితి ఈ జిల్లాలో దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. ఇంజనీర్లు చూసుకోలేదు, మైనర్ ఇరిగేషన్. కాబట్టి కనీసం పిఏబిఆలో 4 టీఎంసీలైనా పెట్టుకోండి అంటే లేదంటున్నారు. ఈరోజు అనంతపురానికి, శ్రీరామరెడ్డి ప్రాజెక్టుకు, సత్సాయి ప్రాజెక్టుకు, ఉరవకొండ మంత్రి గారి నియోజకవర్గానికి బురద నీళ్లు పోయే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పారు. రైతులు కొలసలు పోయకుండా ఏమి చేయాలని చెప్పే ప్లాన్ కూడా తీసుకోమని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రైతాంగం తరఫున, అలాగే రైతు కూలీల తరఫున కూడా కలిసి వచ్చే పార్టీలతో కలిసి కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతామని కూడా మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాం. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావద్దండి. రైతుల యొక్క ఆత్మహత్యల గురించి మాట్లాడండి. రైతుల యొక్క ఆత్మహత్యలకు వాళ్ళకు పారితోషికం ఏదైతే చెప్పారో దాన్ని వెంటనే ప్రకటించండి. ప్రకటించేది కాదు, ఇవ్వండి. అలాగే గతంలో ఉన్న 120 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి. మీరు ప్రకటించింది, ఈ ప్రభుత్వం ప్రకటించింది, అధికారిక ప్రకటించింది ఇవ్వండి. ఇప్పటికైనా కానీ నేను చెప్తున్నాను, రైతుల ప్రీమియం కట్టుకోలేరు. మహా అయితే ఒక 600 కోట్లు 700 కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అదనంగా పడేదంతా కూడా ప్రభుత్వం తరపునే కట్టేవారు. ఇప్పుడు రైతులంతా కూడా మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగలేరు. 15వ తేదీ వరకే టైం ఉంది, అంటే వారం టైం ఉంది. మీరే కట్టండి. కనీసం ఈ ఎల్లినో ప్రభావం వలన రైతులను ఆదుకోండి, ఒక ధైర్యం ఇవ్వండి, మానసిక ధైర్యాన్ని ఇవ్వండి రైతాంగానికి. ఆత్మహత్య